రెస్టారెంట్ స్టైల్లో ఉన్న థిక్ గ్రేవీ మంచి అరోమాతో పన్నీర్ మష్రూమ్ కర్రీ నా స్టైల్లో. హాయ్ అండి, చూస్తానికి ఎమ్మీగా ఉన్న ఈ పన్నీర్ మష్రూమ్ కర్రీ నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా చూపిస్తాను. ముందుగా 200 గ్రామ్ మష్రూమ్స్ అయితే తీసుకొని మంచిగా పైన ఉన్న పొర అంతా తీసేసి క్లీన్ చేసేయండి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గిన్నెలో వాటర్ తీసుకుని అందులో వేసేసి మంచిగా క్లీన్ చేసేసుకోండి. తర్వాత ఒక కళాయి పెట్టుకొని పొయ్యి మీద 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత చిన్న చెక్క 4 లవంగాలు ఒక ఇలాచీ అయితే వేయండి. ఇవన్నీ తర్వాత ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేయండి. ఇవంతా కర్రీ పేస్ట్ కోసం అండి, థిక్గా వస్తుంది కర్రీ కూడా. ఓకేనండి, రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది కర్రీ. తర్వాత ఇవన్నీ మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్లో మళ్ళీ చిన్న చెక్క 4 లవంగాలు ఒక ఇలాచీ వేసి కొబ్బరి, ధనియాలు కూడా యాడ్ చేసుకోండి. ఇవి కూడా ఒక పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ముందుగా టమాటా ముక్కలు మగ్గినియండి. మగ్గాక అందులో ఉప్పు, కారం ఇప్పుడే చూసుకోండి. పేస్ట్ అయ్యాక తెలియదు మనకి, ముందే చేసుకుంటే టేస్ట్ అంతా ఒకేలా ఉంటుంది. మళ్ళీ మూత పెట్టేసుకున్న తర్వాత చూసారా అంతా రెడీ అయిపోయింది. పేస్ట్ కోసం నేను మిక్సీ జార్ అయితే తీసుకున్నాను, అందులో వేసేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ 200 గ్రామ్ పన్నీర్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. వేరే ప్యాన్లో నెయ్యి వేసుకోండి. నేను 2 స్పూన్స్ నెయ్యి ఉంది వేసుకుంటున్నాను. తర్వాత పన్నీర్ ముక్కలు అందులో వేసేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని వేరే ప్లేట్లో అయితే తీసేసుకోండి. ఇదే ప్యాన్లో ఇంకో స్పూన్ ఆయిల్ వేసి 1 స్పూన్ జీలకర్ర అయితే వేసాను. జీలకర్ర బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ కూడా అందులో వేసేయాలి. వేసేసిన తర్వాత బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోండి 5 మినిట్స్. తర్వాత ఇందులో ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఇంకా దగ్గర పడుతున్న టైంలో మనం ముందుగా పెట్టుకున్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా యాడ్ చేసేసాను. మష్రూమ్స్ చాలా తొందరగా మగ్గిపోతాయండి. నేనైతే 200 గ్రామ్స్ తీసుకున్నప్పుడు దానికి సమానంగా పన్నీర్ కూడా తీసుకున్నాను. బాగా మసాలా అంతా పట్టేలా కలిపేసి మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకున్న తర్వాత వాటర్ అయితే వచ్చినాయి కదండి, ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా యాడ్ చేసేసాను. మళ్ళీ 5 మినిట్స్ మూత పెట్టేసాను మొత్తం కలిపేసుకొని. మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత చూసారా వాటర్ అయితే వస్తున్నాయి ఇందులో. తర్వాత నేను 4 చీలికలు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నాను. ఓకేనండి, మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ లిడ్ పెట్టేసుకొని 5 మినిట్స్ అట్లా వదిలేసేయండి. తర్వాత చూస్తే ఇంకొంచెం దగ్గర రావాలండి. నేను కొత్తిమీర అయితే వేసేసి గార్నిష్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఫైనల్గా తీసి చూద్దాం. థిక్గా మంచి అరోమాతో మంచి స్ట్రెచ్చర్తో రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ నేను వేరే సర్వింగ్ బౌల్ చపాతీ, రైస్లోకి కానీ బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ అండి, మళ్ళీ వ్లాగ్తో మీ ముందు